హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు దాసరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు కొంచెం అన్నా హెల్ప్ అవుతాయి అనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మనకొచ్చిన కామెంట్స్‌లో ఎక్కువ కామెంట్స్ అయితే ఈ కామెంట్స్ కూడా ఉన్నాయండి. ఆంటీ మీరుండేది రెంట్ హౌసా? ఓన్ హౌసా? మాతో చెప్పండి ఆంటీ అని. అయితే మేముండేది రెంటా? ఓనా? అనేది ఈ వీడియోలో అయితే మీకు క్లియర్‌గా అయితే నేను షేర్ చేసుకుంటాను. అంతకంటే ముందైతే ఇదిగోండి రోజు అయితే ఒక్కోసారి మా పెద్ద బాబు వెళ్తాడనమాట. ఒక్క పనులే ఒక్కడికే చెప్తే ఏ అమ్మా ఇంకా తమ్ముడున్నాడుగా ఆడికి చెప్పవని ఇలా పనుల్ని ఒకళ్ళకొకళ్ళు ఇలా పంచుకుంటారనమాట. ఇంకా ఈరోజైతే వీడు సరిగ్గా తీసుకురాడని మా పాప కూడా తోడెళ్ళింది. కొన్ని ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అయితే ఈరోజు వీళ్ళిద్దరు తీసుకొచ్చారనమాట. ఒక్కోసారి అనుకుంటామండి అన్నీ మనమే చేయాలని, కానీ ఇంట్లో ఈ పనులన్నీ చేసుకొని వెళ్ళాలంటే రేపు వెళ్దాంలే అని ఫ్రిడ్జ్ కొన్నామనే కానీ ఫ్రిడ్జ్లో ఏమీ లేవు. ఇంకా కొన్ని అయితే అవసరం అవుతాయి కదా మనకి. ఈ మధ్య అయితే వర్షాల మూలన ఏమో కానీ ఇంటి వైపు కూడా ఎక్కువ రావట్లేదు. ఇంకా అందుకే పిల్లల్ని పంపించాను అనమాట. మొన్న మీకు చూపించాను కదండి సిల్వర్ ప్లే బటను. ఈ ఫోటో పక్కన ఈ గోడ దగ్గర అయితే ఇలా పెట్టాను అనమాట. ఎన్నిసార్లు చూస్తానో నాకే తెలీదు. మాటికి కొత్త కదండి ఇప్పుడే. మాటికి అటు వెళ్ళొచ్చు ఇటు వెళ్ళొచ్చు. ఇంకా సిల్వర్ ప్లే బటన్ ఇలా చూసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా తర్వాత మా పాప తీసుకొచ్చిన ఫ్రూట్స్ అవి అయితే ముందు కడిగేసి పెడతాను నేను చాలా వరకు. ఇంకా ఏదన్నా పనిలో ఉన్నప్పుడు ఆ పని వదిలేసి వంట పని కానీ ఏదన్నా ఉన్నప్పుడు వదిలేసి ఇటు వచ్చి మళ్ళీ ఇవన్నీ కడిగి పెట్టాలంటే నాకు చాలా టైం పట్టుద్ది. అందుకే నేను ముందు పెట్టేయమ్మా నేను తర్వాత క్లీన్ చేసుకుంటానులే అని చెప్పాను. ఒక్కోసారి ఏంటంటే నేను పెట్టినవి కూడా వీళ్ళకి నచ్చదు. సరే మీకు ఎలా నచ్చితే అలా పెట్టండి అని చెప్పి ఇంకా కొన్ని పనులు అయితే మా పాపకైతే అప్పచెప్పేశాను. ఇదిగోండి కొన్ని ఇప్పుడు సీజనల్గా వచ్చేవైతే ఈ దానిమ్మకాయలు అవైతే బాగా వస్తున్నాయి ఇప్పుడు. ఈ మామిడికాయలు కూడా ఈ తోతాపురి మామిడికాయలు లాస్ట్ కదండి ఇప్పుడు. అవి కూడా పురుగులు ఉంటున్నాయి వాటిల్లో. అవి కొద్దిగా పచ్చిగా తెచ్చుకున్నామంటే ఎక్కువ రోజులు తినొచ్చు. కొద్దిగా గట్టిగా ఉన్న కాయలు అయితే చాలా బాగున్నాయి. కొద్దిగా తీయగా పుల్లగా చాలా బాగున్నాయి. షుగర్ ఉన్న వాళ్ళైతే అన్ని ఫ్రూట్స్ తినలేము కదండి. అందుకని ఈ మామిడికాయలు అయితే నేను అప్పుడప్పుడు ఇంకేదన్నా తినాలి అనిపించినప్పుడు అయితే ఒక 2-3 ముక్కలు అయితే నేను కూడా కట్ చేసుకొని తింటాను. నాకు మామిడికాయలు అంటే చాలా ఇష్టం. ఇదిగోండి కొన్ని అయితే ఇంకా మా పాప అయితే అన్నీ పెట్టేస్తుంది అనమాట. మీరు అడుగుతున్నారు కదండి, మాదైతే ఓన్ హౌసేనండి. అయితే నేను ఎన్ని సంవత్సరాల ముందు తీసుకున్నాను, ఇంటికి మొత్తం అయిన ఖర్చు ఎంత, లోపల మేము ఇంటీరియర్ ఏం చేయించాము, ఎలా చేయించాము అనేది ఈ వీడియోలో అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇదైతే కొత్తగా ఇల్లు కొనుక్కునే వాళ్ళకైతే ఖచ్చితంగా హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నానండి. ఈ వీడియోలో అయితే ఇది కూడా మీకు చూపిద్దాం అనుకున్నాను కానీ నేను కూడా ఇంతవరకు వాడలేదండి. ఇదేమో తలకనమాట, హెయిర్ కలర్. ఇది ఎలా ఉందో ఏంటనేది ఓపెన్ చేయలేదు. ఇంకా నేను పెట్టుకున్నాక ఇది ఎలా ఉంది ఏంటనేది మీకు కూడా చూపిస్తాను. బాగుంటే కనుక ఖచ్చితంగా మీదైతే షేర్ చేసుకుంటాను. ఇదైతే ఆల్రెడీ మిక్స్ చేసిందే అండి. మనం ఇలా ఓపెన్ చేసుకొని పెట్టేసుకోవడమే అనమాట. ఇంకా మార్నింగ్ అయితే ఇదిగోండి నేను కిడ్నీ బీన్స్, శనగలు, గ్రీన్ బటానీ ఇవన్నీ నానబెట్టాను. ఇవన్నీ నానబెట్టినవి అయితే కొన్ని టమాటా ముక్కలు అవన్నీ కలిపింది ఆ ప్లేటు. ఇదేమో ఇందులోనేమో కిస్మిస్, బ్లాక్ కిస్మిస్, మామూలువి, బాదం పప్పు ఇలా నానబెట్టినవి అయితే ఇలా ఇస్తాను. షుగర్ ఉన్న వాళ్ళకి కూడా చూడండి మార్నింగ్ అసలు ఏం తినాలో మనకు కూడా ఒక్కోసారి అర్థం కాదు కదా. ఇలా తిన్నామంటే షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది. ఈరోజైతే మొత్తం గ్రీన్తోనే చేద్దామని చెప్పి కొత్తిమీర, పుదీనా, నాకు పుదీనా రైస్ కానీ గోంగూర రైస్ కానీ ఇలాంటివి చాలా ఇష్టం అండి. మా పిల్లలైతే ఒక్కోసారి మాకు అదొద్దు ఇదొద్దు అంటారు. ఒక్కళ్ళకే చేసుకోవాలంటే ఎవరికన్నా కొద్దిగా కష్టమే కదా. ఇంకా అందుకనే చెప్పి ఇంకా పుదీనా రైస్ చేద్దామని ఇలా బాస్మతి రైస్తో చేస్తే బాగుంటుంది అది కూడా. ఇదిగోండి ఈ పాపడైతే అంతకుముందు మీకు చూపించాను కదా, ఇవి అయితే ఆయిల్ లేకుండా కాల్చుకోవచ్చు. ఇలా డబ్బాలో పెడితే మనకు విరిగిపోకుండా ఉంటేనే ఇందులో పెట్టాను అనమాట. ఈరోజైతే ఒక చిన్న కప్పుతో 2 కప్పులు తీసుకుంటున్నాను. అది ఉడికేసరికి మనకి ఎక్కువ అవుతుంది. ఎక్కువ కాకుండా మనకి ఎంత సరిపోద్దా అంత చేసుకున్నాం అనుకోండి, ఎలాగో వాతావరణం చల్లగా ఉంది కాబట్టి వేడివేడిగా తినేయచ్చు. మామూలుగా పుదీనా పచ్చడి చేస్తే ఒకరికి ఇష్టం ఉంటుంది, ఒకరికి ఇష్టం లేదు. అందుకనే పుదీనా రైస్ చేద్దామని చెప్పి ఫ్రెష్గా ఉన్న పుదీనానైతే ఇలా ఒక 2 గుప్పుళ్ళు ఉంటుంది, ఒక పెద్ద కట్ట అనమాట అది.
ఒక్కొక్కసారి మనం బయటకెళ్ళాల్సిన పనున్నా, తొందరగా అయిపోవాలన్నా, పిల్లల బాక్సుల్లో గూడా ఈజీగా పెట్టేసుకోవచ్చండి. తొందరగా అయిపోవాలి అనుకున్నప్పుడే నేనైతే చాలా వరకు ఇలాగే చేసేస్తాను. అది గోంగూరున్నా, పుదీనా ఉన్న ఏదైనా సరే. ఈ పుదీనా రైస్ అయితే మీకు కూడా నచ్చుతుంది. చేసుకోవడం కూడా ఈజీ. ఇదిగోండి ఇలా అన్నీ ఇలా వేసేసుకొని కొత్తిమీర, పుదీనా, కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు. ఇందులో మామూలు కారం కలపం కాబట్టి పచ్చిమిరపకాయలనే మనం చూసి వేసుకోవచ్చు ఎన్ని కావాలనేది. లేదు బాక్సుల్లో కట్టేటప్పుడైతే పిల్లలైతే ఎక్కువ కారం తినలేరు కదా, అప్పుడు ఒక మిరపకాయలు 2, 3 అలా వేసుకుంటే సరిపోతుందనమాట. నేను వేసిన కారం అయితే కరెక్ట్గా సరిపోయింది నాకు. ఇంకా ఈరోజైతే తొందరగా వంట చేసేసి బయటికెళ్ళే పని ఉందండి. అందుకనే తొందరగా చేసేద్దాం అనుకుంటున్నాను. ఇదిగోండి ఇదైతే అగారో ఎలక్ట్రికల్ మల్టీ కుకింగ్ పాట్ ఇది. ఇది కింద స్విచ్ కూడా ఇచ్చారు చూసారా? ఇదైతే మనం స్టవ్ మీద పెట్టుకుంటే ఎలా లో ఫ్లేము, హై ఫ్లేమ్ అలా పెట్టుకోవచ్చు అనమాట. ఇదైతే గిన్నె ఇలా వెడల్పుగా ఉంది కాబట్టి మనం బిర్యానీనే కాదు వెజిటేబుల్స్తో చేసింది ఏదైనా సరే ఇలా చక్కగా పొడి పొడిగా అవుతుంది. అడుగును కూడా అంటుకోవట్లేదు అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది ఇది. ఇదిగోండి ఇలా అన్ని నేనైతే 2 లవంగాలు, చెక్క, బిర్యానీ ఆకు, కొన్ని జీడిపప్పులు. ఈ పుదీనా రైస్లో కొద్దిగా జీడిపప్పులు ఎక్కువ వేసుకుంటే ఏంటంటే తినేటప్పుడు మనకు చాలా టేస్ట్ అనిపిస్తుంది. ఒక్క ఉల్లిపాయనైతే ఇలా కట్ చేసి వేసాను. ఈలోపు ఏంటంటే మనకు వేరే పని కూడా అయిపోద్ది అనమాట. దీనికి కూర లేకుండా ఒక రైతాతో కూడా తినేయచ్చు మనం. అది కొద్దిగా ఫ్రై అయ్యేసరికి మనం పేస్ట్ చేసుకున్న పుదీనా పేస్ట్ని అయితే ఇలా వేసేసి కలిపేసుకోవడమే. ఇది కొద్దిగా ఫ్రై అవుతూ ఉండేలోపు మనం ఇంకా బియ్యం కడిగి పక్కన పెట్టుకుంటాం కదండి, అవి వేసేసుకోవచ్చు. నేనైతే స్వీట్ కార్న్ కూడా చిన్న కప్పుతో వేశాను. ఇది పచ్చి స్వీట్ కార్నే. ఇందులో ఉడుకుతుంటే ఏంటంటే ఇందులో ఉడికినాక మనకు ఆ టేస్ట్ అనేది స్వీట్ కార్న్ కూడా తగులుతుంటే చాలా టేస్ట్ అనిపిస్తుంది. ఆ బియ్యం వేసినాక దానికి చూసి ఎసరైతే నేనైతే వేసేసాను. ఉప్పు కూడా మనం చూసుకొని వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇదైతే చాలా తొందరగా అవుతుంది, చాలా టేస్ట్ బాగుంటుంది. ఈ పైన ఇచ్చిన మూత కూడా నాకు చాలా బాగా నచ్చిందండి. చెప్పాను కదా చూసారా, ఈ కింద స్విచ్ అనేది ఉంది. మనం ఇలా స్టాండ్ బైలో అన్నా పెట్టుకోవచ్చు. ఇంకా వేడివేడిగా తినాలంటే స్టాండ్ బైలో ఉంచుకుంటే మనకి ఇంకా ఎంతసేపటికి తిన్నా కూడా వేడిగానే అనిపిస్తుంది అనమాట. ఇదిగోండి టేస్టీగా చక్కగా మంచి పుదీనా రైస్ అయితే రెడీ అయిపోయింది. కొద్దిగా నా దగ్గర పన్నీర్ ఉంటే అవైతే ఇలా ఫ్రై చేశాను. పెరుగుతో కొద్దిగా రైతా చేసుకొని పెట్టుకున్నామంటే మనకైతే చాలా తొందరగా అయిపోతుంది. ఇంకా లంచ్ అయిపోయిన దగ్గర నుంచి అయితే మేము ఇలా నర్సరీకి అయితే వచ్చామండి. అంతకుముందు మా డాబా పైన బోగన్విల్లా కాగితాల పూల చెట్టు ఉండేది. మన ప్రీవియస్ వీడియోస్లో అయితే మీరు చూడండి, అసలు ఎంత అందంగా ఎంత బాగుంటుందంటే మా రోడ్లో అయితే అటు ఇటు వెళ్ళొచ్చేవాళ్ళు కూడా ఆ చెట్టునే చూసుకుంటే వెళ్ళేవాళ్ళు. అంత బాగా వచ్చేది. ఆకుల కంటే మొత్తం ఏంటంటే అది మంచి పింక్ అనమాట. ఆ పూలన్నీ ఇలా ఆ గ్రిల్స్ దగ్గర మేము కొమ్మల్ని ఇలా చుట్టేసామండి. ఆ కొమ్మలన్నీ గ్రిల్స్కి చుట్టుకుపోయి చాలా బాగుంది. ఈ మధ్య అయితే ఫ్రిడ్జ్ తీసుకున్నాం కదా, ఫ్రిడ్జ్ తీసుకుంటాక వచ్చినప్పుడు అయితే ఫ్రిడ్జ్ని పైనుంచి లాగాలన్నారు. ఆ కొమ్మలు అడ్డం వస్తున్నాయమ్మా అంటే నేను కొద్దిగా 1-2 కొమ్మలు తీసి లాగేయండి అన్న. లేదమ్మా ఇలా ముళ్ళతో ఉన్న చెట్టు ఇంటి పైన ఉండకూడదు, మంచిది కాదు, పిల్లలతో ఉన్నారు కదా, ఇది తీసేయండి అన్నారు. నాకైతే అసలు ప్రాణం సూరం అనిపించిందండి. ఇంత మంచి చెట్టు అదేంటంటే కింద నుంచి కూడా మనకు చెట్టులాగా అనిపించదు, ఒక కొమ్మే అనమాట. కింద నుంచి అలా పైకి వచ్చింది. పైకి వెళ్ళి చూస్తే కానీ అర్థం అవ్వదన్నమాట ఇది కింద నుంచి ఉందా అని. అంత బాగుంది. ఇంకా తర్వాత ఇంకా మా రిలేటివ్స్ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కూడా ఎందుకు ఇలా ముళ్ళతో ఉన్న చెట్టు ఇంటి పైన వేసుకోకూడదు, తీసేయండి ఎందుకు అన్నారు. నాకైతే ఈ బోగన్విల్లా ఈ కాగితాల పూలు అంటే చాలా ఇష్టం. చూడ్డానికంటే చాలా అందంగా చాలా బాగా కనిపిస్తుంది. మన పాత వీడియోస్లో చాలా వీడియోస్లో అయితే నేను చూపించాను చూడండి. ఇంకా ఆ తర్వాత నుంచి మళ్ళీ ఈ పూల చెట్టు తెచ్చే వరకు నాకైతే ఆగలేదనమాట మనసు. మా పిల్లలు ఇంకెందుకమ్మా తీసేసావు మళ్ళీ ఎందుకు అన్నారు. లేదు మా పాప
పాపనైతే మామూలుగా ఏమన్నా మొక్కలు చూసొద్దాం రా అని చెప్పి మా పాపనైతే తీసుకెళ్ళి నేనైతే ఈ పింకు వైట్ రెండు కలిపి ఉన్నాయండి, చూస్తున్నారు కదా. ఆ చెట్లు పైకి రాలేదనమాట. మేమైతే కుండీలో వాళ్ళు చక్కగా నీట్గా సర్దిచ్చారు. మేమేంటంటే ఎలంగానే పెట్టేసుకోవచ్చు అనుకున్నాము. అవైతే కుండీల పైకి అసలు మెట్ల దగ్గర నుంచి ఆ చెట్టు రావట్లేదు. ఇంకా మట్టి అంతా కింద వంపేసి తాడుతో అయితే పైకి లాగి చాలా కష్టమైందనమాట ఈ తేవడానికి. ఈ బోగన్విల్లా చెట్టుకైతే ఇంత స్టోరీ ఉందో చూడండి. ఇదైతే పక్కన ఆరెంజ్ పువ్వులు కూడా తెచ్చాను కానీ కొద్దిగా వెళ్ళిపోయిందండి. అదేంటో మరి పైకి అంత బాగా రాలేదు. ఇదైతే ఈ పింక్ వైట్ రెండు ఒకటే కొమ్మ అనమాట. ఇదైతే చాలా బాగుంది. ఇంకా 2 రోజుల్లో 4 రోజుల్లో బాగా వస్తుందేమో అనుకుంటున్నాను నేనైతే. అంతకుముందు మీకు చూపించాను కదా మెంతులును అదేం పాలకూర. వర్షానికి ఏంటంటే కొన్ని మొక్కలు నీళ్ళు ఎక్కువైపోయి ఇదైపోయినాయండి, కుళ్ళిపోయి. అవన్నీ పక్కకు తీసేసి పెట్టేశాను. ఇంకా తర్వాత ఇంటికి వచ్చేసినాకైతే ఏంటంటే మనకి ఈవినింగ్ ఏదైనా మంచిగా మిక్చర్ కానీ ఏదైనా తినాలనిపిస్తుంది వర్షం పడుతూ ఉంటే. అందుకే ఒక మంచి హెల్దీ మిక్చర్ చేద్దామని ఈరోజైతే మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇవైతే రోల్డ్ ఓట్స్ అండి. పిల్లలు ఏంటంటే మీ ఇంట్లో లాగే మా ఇంట్లో కూడా ఇవి తినము అవి తినము అనే పిల్లలు కూడా ఉన్నారండి. మా పెద్దోడితే భలే కష్టం అనమాట. ఈ ఓట్స్ నాకు వద్దు, బీట్రూట్ నాకు వద్దు అంటాడు. ఇవి చూడండి, మనం గోధుమ పిండిలో వేసే ఓట్స్ కాకుండా ఈ రోల్డ్ ఓట్స్ అయితే మనకి ఇలా పప్పుల్లాగా కనిపిస్తున్నాయి కదా. ఇవి కూడా మిక్చర్లో కలుపుదామని ఒక 2 కప్పుల నిండా అయితే తీసుకున్నాను. ఇదైతే మనం ఆయిల్ ఏం వేయకుండా లో ఫ్లేమ్లో పెట్టి స్లోగా అండి దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయినాకైతే చాలా టేస్ట్ ఉంటాయి. ఇందులో కూడా మంచి ఫైబర్ ఉంటుంది కాబట్టి మనకి ఇది చాలా హెల్దీ మిక్చర్ అనమాట. మీకు కూడా నచ్చుతుందండి, తప్పకుండా ట్రై చేసి ఇది ఈసారి చూడండి. ఇవైతే రెడ్ అటుకులు అనమాట. అటుకుల్లో కూడా నాకు ఈ అటుకులు ఇదివరకు ఇల్లమ్మట వస్తే తీసుకునేదండి, ఇప్పుడు ఇంటి వైపు రాలేదు, ఈ మధ్య చూస్తున్నాను. ఇదైతే ప్యాకెటే తీసుకొచ్చాను అనమాట. ఎక్కువ పాలిష్ లేకుండా ఉంటాయి, చూడడానికి అలా అనిపిస్తున్నాయి కానీ హెల్త్కి కూడా చాలా మంచిది. ఎక్కువ పాలిష్ పట్టనివే మనకి చాలా మంచిది. చూడండి, ఇవి కూడా లో ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ కూడా ఏమి వేయొద్దు, అలా దగ్గరుండి మనం లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ లైట్గా ఫ్రై చేసుకోవాలి. అలాగే పల్లీలు కూడా నా దగ్గర ఇలా ఫ్రై చేసిన ఎప్పుడు ఉండేవి, ఇంకా అయిపోయినాయి అనమాట. వీటి కోసం మళ్ళీ ఫ్రై చేసిన ఒక కప్పు నిండా తీసుకొని ఈ బాదం పప్పు అయితే నేను మామూలుగా ఎలక్ట్రికల్ చాపర్ ఉంది కదా అందులో చేసేస్తానంటే పిల్లలకు చూడండి మాకు ఇలా 2 బద్దల్లా ఎక్కడ చూసారా మరి ఇలా 2 బద్దల్లా తగలాలన్నారు. ఇంకా బాదం పప్పును కూడా ఇలా మధ్యలోకి ఇలా సగం కోసాను అనమాట. అవి కూడా లైట్గా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇవి తామర గింజలండి, పూల్ మఖానా. ఇవైతే వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి కూడా చాలా హెల్ప్ అవుతుంది. చాలా లో క్యాలరీస్ ఉంటాయండి. మా షుగర్ ఉన్న వాళ్ళైనా మనం ఎప్పుడైనా బరువు తగ్గాలనుకున్న వాళ్ళైనా అవి తింటే మనకు చాలా లైట్గా అనిపిస్తుంది, అసలు చాలా బాగుందన్నమాట. నేనైతే ఒక స్పూన్ నిండా నెయ్యి వేసి నెయ్యి ప్లేస్లో నూనె అన్నా వేసుకోవచ్చు, మన ఇష్టం అది. కొద్దిగా ఫ్రెష్గా ఉన్న కరివేపాకు, కారం, పసుపు, కొద్దిగా జీలకర్ర లో ఫ్లేమ్లో పెట్టి వేసినాక ఇంకా స్టవ్ ఆపేసినాక మనం ఫ్రై చేసుకున్నవన్నీ డ్రై నట్స్ ఏ ఉంటే ఏ జీడిపప్పు ఉన్నా ఏదున్నా కలుపుకోవచ్చండి. ముందే లైట్గా ఫ్రై చేసుకుంటే ఏంటంటే అన్నీ ఈక్వల్గా ఫ్రై అవుతాయి. ఒక్కసారి మనం ఫ్రై చేస్తే ఏంటంటే మాడిపోతాయి అనమాట. పుట్నాల పప్పు కూడా వేస్తున్నాను నేను. మనం బయట కొనే మిక్చర్ కంటే ఇదైతే చాలా బాగుంటుంది. నువ్వులు అసలు ఫ్రై చేయలేదండి, నువ్వులు ఊరికనే వేగిపోతాయి కాబట్టి లాస్ట్లో వేసాను అనమాట. ఇవన్నీ వేసేసినాక ఈ పూల్ మఖాన్ కూడా లైట్గా ఫ్రై చేసుకోండి. ఇవైతే ఊరికనే మాడిపోతాయి, దగ్గరుండి ఇలా తిప్పుతూ ఫ్రై చేసుకుంటే చక్కగా ఫ్రై అయిపోతాయి. ఇవన్నీ ఇందులో కలపని నేను ఈ బేషన్లో వేసాను అనమాట. ఇదిగోండి అన్నీ ఫ్రై చేసేసి వేసుకున్నాక ఉప్పు కారం ఇంకా మనకు కావాలంటే పైన లైట్గా చల్లుకోవచ్చు. నేనైతే సరిపడా లైట్గానే వేసాను, ఎక్కువ కాకుండా. ఇవైతే మనకైతే ఒక 2 వారాల పాటు చక్క ఫ్రెష్గా ఉంటాయి. ఏదైనా గట్టిగా గాలి వెళ్ళకుండా గట్టిగా ఉండే మూత ఉన్న డబ్బాలో పెట్టుకున్నాం అనుకోండి, ఈవినింగ్ పిల్లలకు పెట్టవచ్చు, మనం తినొచ్చు. మీరు మిక్చర్ అంటే డీప్ ఫ్రైలే అనుకుంటారు కదా, డీప్ ఫ్రై కాకుండా హెల్దీగా ఇలా కూడా చేసుకోవచ్చండి. ఇలా చేసుకోండి చక్కగా. ఏదైనా స్టీల్ డబ్బా కానీ ఇలా ప్లాస్టిక్ డబ్బా, ఏ డబ్బాలైనా సరే గట్టిగా మూత గాలి వెళ్ళకుండా పెట్టుకున్నామంటే ఇందులో డ్రై నట్స్ కూడా అన్నీ ఉన్నాయి. హెల్త్కి కూడా చాలా మంచిది. మనం ఏంటంటే కొద్దిగా మిక్చర్ తిన్నా మనకి దాహం వేసినట్టు నోరు ఎండిపోతున్నట్టు అస్సలు అనిపించదు. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇంకా తర్వాత అయితే ఇదిగోండి ఎవరైనా
ఎవరైనా ఇంటికొచ్చినప్పుడే మేమేం కూల్ డ్రింక్స్ ఇవ్వం. మనమే కాదు మన ఫ్రెండ్స్ గానీ, రిలేటివ్స్ ఎవరొచ్చినా వాళ్ళు కూడా హెల్తీగా ఉండాలి కదా! బీట్రూట్, క్యారెట్ జ్యూస్ చేసి పక్కన పెట్టుకుందాం అని చెప్పి ఖాళీగా ఉన్న టైంలో ఇలాంటివన్నీ చేస్తాను నేను. ఇంకా ఇంటి దగ్గరికి వచ్చేద్దామండి. మేమైతే ఇల్లు కొనుక్కుందామని చూసినప్పుడైతే నేను కూడా అండి చాలా చూశాను, చాలా తిరిగాను. ఫస్ట్ చూడంగానే ఈ ఇల్లే నచ్చింది నాకు. ఇంకా మా పిల్లలైతే ముందు అపార్ట్మెంటు ఇలా ఫ్లాట్ తీసుకుందామమ్మా, అదైతే 3 బెడ్రూమ్స్ కదా మనకు సరిపోతుందన్నారు. ఇంకా నాకెందుకోనండి ఇండివిజువల్ హౌస్ అయితే మనకు కొద్దిగా ఫ్రీగా ఉంటుంది కదా. మీరు చూస్తున్నారు కదా, ఏ పనులన్నా నేను పైకి కిందికి డాబా మీద బట్టలు ఆరితేనే నాకు ఆరినట్టు ఉంటాయి, ఎండలోనే ఆరాలి. నాకైతే ఇదే ఫ్రీగా ఉంటుందని చెప్పి నేనైతే నాకైతే బాగా నచ్చింది. ఫస్ట్ మా పెద్ద బాబు నేను వచ్చాము. ఇంకా తర్వాత మా పిల్లల్ని కూడా తీసుకొచ్చి చూపించామన్నమాట. చూపించినాక ఇంకా అందరం ఓకే అనుకున్నాక ఇంక ఇదే మేము చూసేసరికి ఇది ఈ బిల్డింగ్ అయితే చక్కగా మొత్తం కన్స్ట్రక్షన్ అయితే అయిపోయిందండి. ఒక 90% అయితే మొత్తం కట్టేశారు. కట్టకముందు అయితే మనం ఏది ఎక్కడ పెట్టాలి, మనకి ఈ కబోర్డ్లో ఎలాంటి కలర్ కావాలి ఇవన్నీ మనం చూసుకోవచ్చు. అప్పటికే వీళ్ళన్నీ పెట్టేశారనమాట. పనంతా లాస్ట్కి అయిపోయింది, ఇంకా కొద్దిగానే ఉందన్నమాట. ఇంకా మనం అప్పుడు చూస్ చేసుకోవడానికి కూడా ఏమీ లేదు. అయినా కూడా నాకైతే బాగా నచ్చిందండి. ఇంకా తీసేసుకుందామని ఫిక్స్ అయ్యామన్నమాట. మా బిల్డర్స్ కూడా చాలా మంచివాళ్ళు. ఈ మధ్య మాకేదో కొద్దిగా ఏదైనా వర్క్ ఉన్నా ఏదైనా ఇంతవరకు చిన్న డ్యామేజ్ కానీ ఏమీ లేదనమాట. మాకు ఏదన్నా మేము ఎక్స్ట్రా ఏమన్నా చేయించాలి అనుకున్నప్పుడు ఏదైనా అన్నా మాకు ఇలా చెయ్యాలని చెప్పంగానే మా బిల్డర్స్ ఎలా అంటే ఒక సొంత బ్రదర్స్లా అన్నమాట. వెంటనే ఎందుకమ్మా మేము వస్తాం కానీ చేస్తారు. ఇప్పటికి మేము ఈ ఇల్లు కొనుక్కొని ఒక 7 years అవుతుందండి. అయితే ఈరోజు కూడా ఏది ఉన్నా కూడా వాళ్ళకి చెప్పామంటే వెంటనే చేసి పెడతారనమాట. మా అదృష్టం కొద్దీ మాకైతే మంచి బిల్డర్స్ అయితే దొరికారు. అలా ఇంకా మేమైతే ఈ ఇల్లునైతే కొనుక్కున్నాము. ఎంతకు కొనుక్కున్నారంటే ఏంటి అది కూడా మాకు చెప్పొచ్చు కదా అంటారు కదా, అదేనండి, అది కూడా చెప్తాను. లాస్ట్ టైం ఈ పాన్ గురించి కూడా అడిగారండి. కొన్ని దోశలు నేను కూడానండి నాన్ స్టిక్ వాడతాను, చాలా జాగ్రత్తగా వాడతాను. ఐరన్వి కూడా ఉన్నాయి. కొన్ని ఏంటంటే కొన్ని దోశలు జొన్న దోశలు, కొన్ని రెడ్ రైస్తో బ్లాక్ రైస్తో రకరకాల దోశలు వేస్తూ ఉంటాను కదా. కొన్ని దోశలు అయితే దాని మీద ఫ్రీగా రావన్నమాట. ఒక్కోసారి పిల్లలు వేయాల్సి వచ్చినప్పుడు దాన్ని సీజనింగ్ చేసుకుని ఇవన్నీ చేయాలంటే వాళ్ళకి కూడా కష్టం అవుతుంది. అందుకనే నాన్ స్టిక్ది అయితే ఒకటి పెట్టుకుంటాను నేను. అదైతే నాకు చాలా రోజులు వస్తుంది, చాలా నీట్గా జాగ్రత్తగా వాడతానన్నమాట. అందుకని అది తీసుకున్నాను. ఒకవేళ దానికి లింక్ ఏమైనా కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఇంకా తర్వాత అయితే ఇదిగోండి ఇంకా క్యారెట్లు ఇవన్నీ తురుము చేసి కొన్ని అయితే మా పాపకే అప్పచెప్పేశాను. ఎక్కువ పనులు చేసినా మనం కూడా కొద్దిగా కొంత వయసు వచ్చేసరికి ఏంటంటే ఇదివరకు అయితే ఎన్ని పనులన్నా చేసేయగలిగేదాన్ని. ఇప్పుడు ఏంటంటే అలసట అనేది వచ్చేస్తుంది. ఇంకా అబ్బా ఇది చేయలేనులే, ఏదో ఒకటి చేస్తే అయిపోద్దులే అనిపిస్తుంది. అందుకే ఇంకా కొన్ని అయితే ఇంకా పిల్లలకి అయితే అప్పచెప్తాను. ఇంకా మా పాపకు అప్పచెప్తే కొన్ని అయితే ఇలాంటివన్నీ గ్రేట్ చేసేస్తుంది అనమాట. దీంతో అయితే ఒక మంచి టిక్కీ చేద్దామని చెప్పి మనం ఇవన్నీ గ్రేట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం అనుకోండి. కొన్ని చేయాల్సినప్పుడు ఏంటంటే చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది. మా ఇంట్లో కూడానండి క్యాబేజీ మా పెద్దోడు ఇలా అన్ని పేచీలు పెడతాడు. అలాంటప్పుడు వాళ్ళకైతే క్యాబేజీ ఇవన్నీ కలిపేసి క్యాబేజీ ఉంది కూర వండుతానంటే వద్దొద్దు అంటున్నారు. ఇంకా మీ పని ఇలాగ ఉందని చెప్పి దాంతో టిక్కీ చేసేద్దామని చెప్పి ఇదిగోండి టిక్కీ చేయడానికైతే ఇలా తీసుకుంటున్నాను అనమాట. క్యారెట్, కొత్తిమీర, క్యాప్సికము, లేదు మనం సన్నగా ఇవన్నీ చేసేది లేదు అన్న సన్నగా కట్ చేసి అన్న వేసుకోవచ్చు. తురిమిన కొబ్బరి, క్యాబేజీ ఎక్కువ ఉన్నా వేసేసుకోవచ్చు అండి. గ్రీన్ బఠానీలు ఉడకబెట్టినవి కొద్దిగా ఉంటే అవి కూడా వేసేసాను నేను. 1 స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ శనగపిండి, ఒకలా బియ్య పిండి కలపాలి అనుకుంటే 1 స్పూన్ వేసుకోండి. 1 స్పూన్ నువ్వులు, కొద్దిగా పసుపు, ఉప్పు, కారం. ఈ టిక్కీలు ఏంటంటే చాలా బాగుంటాయండి. మనం వడలు తింటాం కదా, అలా డీప్ ఫ్రై కాకుండా ఏ పాన్ మీదన్నా వేసేసుకోవచ్చు అనమాట. ఇందులో ఒక్క చుక్క కూడా నీళ్లు కలపక్కర్లేదు. దానికి ఉన్న తడితోనే మనకు చక్కగా వడ అనేది వచ్చేస్తుంది.
ఎందుకంటే నీళ్లు పోయి అస్సలు మామూలుగా అయితే మనం నీళ్లు పోసి కలుపుతాము. అలా కాకుండా ఆ వెజిటేబుల్స్కి ఉన్న తడితోనే మనకైతే చక్కగా ఇలా ఉండైతే వచ్చేస్తుంది అనమాట. దాంతో మనం చక్కగా ఇలా టిక్కిలా వేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ఈసారి ఈజీగా అయిపోతుంది, పిల్లలకు కూడా చాలా హెల్దీ. మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కొంతమంది పిల్లలు ఇది తినము అది తినము అంటారు చూడండి. అలాంటి వాళ్ళకైతే ఇలా అన్ని వెజిటేబుల్స్ కలిపేసి ఇలా టిక్కీలా చేసేసి ఇవ్వండి. ఇదైతే ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా ఇవ్వచ్చు అనమాట. ఒక్కోసారి బాక్స్లో కూడా పెట్టుకెళ్ళచ్చు. 2-3 తిన్నామంటే మనకు కూడా చాలాసేపటి వరకు అసలు ఆకలి అనేది అనిపించదు. ఇదిగోండి ఇలా నువ్వులు వేసాం కదా, నువ్వులు ఇంకా ఫ్రై చేసిన పల్లీలు ఉన్నా కూడా ముక్క చెక్కలాగా వేసుకోవచ్చు. చాలా వరకు ఇలాంటివి చేసుకుంటే మనకు ఆయిల్ తగ్గుతుంది, హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. ఇదిగోండి మన దగ్గర ఏ పాన్ ఉన్నా, గ్రిల్ పాన్ ఉందా, మామూలు పాన్ ఉందా, ఏదైనా 1-2 స్పూన్లు ఆయిల్ వేసేసి చక్కగా ఇలా ఫ్రై చేసామంటే ఆయిల్లో ఫ్రై చేసిన దానికంటే కూడా చాలా టేస్ట్ ఉంటాయి అన్నమాట. లో ఫ్లేమ్లో పెట్టి అలా వదిలేసామంటే చాలండి. ఒకవైపు ఫ్రై అయినాక మళ్ళీ తిప్పుకోవచ్చు అనమాట. ఆయిల్ డీప్ ఫ్రైలు వీలైనంత వరకు మానేసి ఇలా సింపుల్గా ఈజీగా హెల్తీగా తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి ఒక కల కదండి. అలాగే మాకు కూడా అనమాట సొంత ఇల్లు కొనుక్కోవాలి, పైన ఇలా మొక్కలు పెట్టుకోవాలి, అక్కడే టీవీ పెట్టుకోవాలి, ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకోవాలి. నేను కూడా ఇలాగే అనుకుంటూ ఉండేదాన్నండి. ఆ కళ అయితే మాకు నెరవేరిందనమాట. ఫస్ట్ అయితే చూసినప్పుడు చెప్పాను కదండి మీకు, పిల్లలైతే ఎక్కువ అయితే అపార్ట్మెంట్ తీసుకుందాం, అందులో ఫ్లాట్ తీసుకుందాం, అదే మాకు నచ్చింది అన్నారు. నాకైతే ఇలా ఇండివిజువల్ హౌస్ అయితే కొంచెం పెద్దవాళ్ళం ఏంటంటే మనకి తర్వాత ఫ్యూచర్ని కూడా ఆలోచిస్తాం కదండి. ఇదైతే నాకు చాలా బెస్ట్ అనిపించింది ఇలా ఇండివిజువల్ హౌస్ అయితే. నాకు కూడా అండి ఇలా పైకి కిందకి తిరగడాలు, బట్టలు ఆరేయడాలు ఈ పనులే నాకు ఎక్కువ అనమాట. నాకు ఇదైతే బాగా సెట్ అవుతుంది అనుకున్నాను నేనైతే. ఇంకా అందుకనే ఇలా తీసుకున్నాం అనమాట. మాకు ఇల్లు ఎంత అయిందంటే రిజిస్ట్రేషన్ ఖర్చులు అన్నీ కలిపి మాకైతే 75 లక్షలు అయిందండి. ఇంకా మేమైతే అలా ఇల్లు తీసుకున్నాం అంటాం. మొత్తం అయితే మాకు వాళ్ళు ఇల్లు ఇచ్చేసరికి కంప్లీట్గా మొత్తం అన్నీ వాళ్ళే అనమాట. ఇంకా ₹1 కూడా మేమేం ఖర్చు పెట్టలేదు. చక్కగా కన్స్ట్రక్షన్ అంతా నీట్గా చేసి మాకైతే ఇల్లు అప్పచెప్పారు. అలా అయితే మేము సొంత ఇంటినైతే ఇలా కొనుక్కున్నాం అనమాట. ఇదిగోండి చాలామంది అయితే మనల్ని ఎగ్ కర్రీ ఒకసారి చూపించమని అడిగారు. ఈ ఎగ్ కర్రీ అయితే ఇలా మా చిన్నబ్బాయికి నాకు ఈ ఎగ్ కర్రీ చాలా ఇష్టం అనమాట. నేను కూడా ఇలా వండుతానండి. కొన్ని కూరలు ఏంటంటే ఒక్కోసారి మనకు కొద్దిగా ఆయిల్ పట్టుద్ది, ఒక్కోసారి ఆయిల్ ఎక్కువ ఉన్నప్పుడైతే ఇలాంటి ఈరోజు ఎక్కువైంది అనుకోండి ఇంకో కూరలో మనం తగ్గించుకోవచ్చు. ఇదైతే చాలా నచ్చుతుంది మీకు కూడా. ఇది రోటీ, చపాతీ, పుల్కా దేంట్లో అయినా తినొచ్చు, రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఇలా చూసారు కదా, టమాటాలని, ఉల్లిపాయలు నేనైతే ఎలక్ట్రికల్ చాపర్లో వేసాను. మనం కోసుకున్నా సరే ఇలా సన్నగా కట్ చేసుకుంటే మనకైతే గ్రేవీ అంత చక్కగా మెత్తగా వస్తుందన్నమాట. ఇంకా మా పెద్ద అబ్బాయికి అయితే కొద్ది నిమ్మకాయ పులిహోర కూడా చాలా ఇష్టం, వాడికి కొద్ది పులిహోర కూడా చేశాను. ఇలాంటి కూరలకైతే ఆయిల్ చాలా తక్కువ పట్టుద్దండి. ఆ టిక్కెలు చేసిన కొద్ది క్యాబేజీ మిగిలింది, దాంతో అయితే నేను ఇలా క్యాబేజీ కొద్ది క్యారెట్ వేసి ఇలా ఫ్రై చేసేసాను అనమాట. ఆ ఫ్రైలో కొద్దిగా నానబెట్టిన పెసరపప్పు వేస్తే ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. దీనికి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి. 1-2 స్పూన్లు ఆయిల్ వేసిన కూర అయితే మనకు చాలా టేస్టీగా వస్తుంది. ఆ గ్రేవీతో పాటు ఇలా సైడ్ డిష్ లాగా ఈ కూర కూడా బాగుంటుంది అనమాట. ఇలా పొడి పొడిగా వస్తుంది అనమాట బాగా. ఇలా క్యారెట్ తురుము, ఇలా క్యాబేజీ తురుము ఇలా వేసి చేసుకుంటే ఇందులో నేను కొద్దిగా కొబ్బరి పౌడర్ కూడా వేసానండి. అది ఆన్లైన్లో కొన్నదే. మన ఇంట్లో ఉన్నా సరే అల్లం వెల్లుల్లిపాయ కానీ ఈ పచ్చి కొబ్బరి కానీ వేసినా కూడా చాలా టేస్ట్ అనిపిస్తుంది. ఇలా అయితే ఒక్కోసారి ఈజీగా ఉన్న వంటలు అయితే నాకు చాలా తొందరగా అయిపోతాయండి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఆయిల్ కూడా చాలా పెద్దగా పట్టదు అనమాట. దీంతో మనం బ్రౌన్ రైస్ కానీ చపాతీ కానీ ఏదన్నా చేసుకోవచ్చు. ఇంకా నాకు చపాతీ చేసే ఓపిక లేదు, పనులన్నీ అయ్యేసరికి ఈ టైం అయిందనమాట. ఈరోజు వీడియో అయితే ఇదండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.